అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి తప్పించుకునేలా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన మాక్ డ్రిల్ అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర విపత్తు సమయాల్లో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎంతటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా సంసిద్ధులుగా ఉండాలని, ప్రజలకు అవగాహన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ నుండి వచ్చిన కేంద్ర విపత్తు నివారణ దళానికి చెందిన 25 మంది సభ్యులు కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడంలో సహకరించారని తెలిపారు. జిల్లాలో తుఫాన్లు, వరదలు వంటి విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు 149 అంబులెన్స్లు, 4000 మంది పారామెడికల్ సిబ్బంది, 475 మంది ఎన్సీసీ వాలంటీర్లు, 8 ఫైర్ ఇంజన్లు, 40 అగ్నిమాపక పరికరాలతో పాటు పోలీస్, రెవెన్యూ, ఫైర్, రాష్ట్ర విపత్తు నివారణ సిబ్బంది ఉన్నారని, వీరందరితో మండలాల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంపై మాక్ డ్రిల్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, విపత్తు సమయంలో ఆయా ప్రాంతాల్లో 3 సార్లు సైరన్ మోగించడం జరుగుతుందని, వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పారు. ఇది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ సర్వీసెస్, పవర్స్, వాలంటీర్స్, ఎయిర్పోర్ట్ మనకి లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ లేవు. సో ఇంకా నేవీ, కోస్టల్ గార్డ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. మన జిల్లా ల్యాండ్ లాక్డ్, సో మనకి ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ ఉన్నారు. మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి ఈ ఎక్సర్సైజ్, ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏ రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రిపేర్డ్నెస్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలన్నది, మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలి ఎలాంటి ఇన్సిడెంట్ నుంచి, ప్లస్ మన దగ్గర ఉన్న మెన్, మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ సరిపోయినట్టు ఉన్నాయా, పని చేస్తుందా, వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పడానికి కోసం మనకి ఇవాళ ఈరోజు ఇది చేయడం జరిగింది, కలెక్టరేట్లోనే చేయడం జరిగింది. సో మనకు మొన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెడీనెస్ అయితే ఎలాంటి మన దగ్గర ఉన్నాయి, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్, మెన్, మెటీరియల్ మన దగ్గర ఉన్నాయని కూడా అసెస్ చేయడం జరిగింది. మన జిల్లా వరకు మన జిల్లాలో అంబులెన్స్ 139 ఉన్నాయి, అన్ని పనిచేసినాయి. ఆ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మనకు మెడిక్ అండ్ పారామెడిక్స్ 130 మెంబర్స్ ఉన్నారు, పారామెడిక్స్ 4000 మెంబర్స్ ఉన్నారు, ఎన్సీసీ క్యాడెట్స్ 475 మెంబర్స్ ఉన్నారు. మనకు ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్సీసీ హెడ్ క్వార్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ కాదు ఎన్సీసీ ఒక బ్రాంచ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్స్ మనకు 8 ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు 40 ఉన్నాయి. మన జిల్లాలో సైరన్స్ ఒక 9 ఉన్నాయి. సో మున్సిపల్ వాళ్ళది ఒక సైరన్ పాతకాలం నుంచి మనకు ఉన్నాయి. అది కాకుండా కమ్యూనికేషన్ ప్లాన్, వాట్సాప్ గ్రూప్ని, ఫోన్ కాల్ని, కంట్రోల్ రూమ్ ఒకటి మనం కలెక్టరేట్లో షాడో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి. అది పోలీస్ మన ఎస్పీ ఆఫీస్లో కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్లో భాగంగా మనకు కాకినాడ నుంచి కూడా 3rd బటాలియన్ సంబంధించిన ఎస్టీఆర్ఎఫ్ టీం ఇక్కడ వచ్చారు. 25 మెంబర్ ఉన్న టీం ఒకటి వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ బాగా మనకు స్మోక్ బాంబ్ అంతా చేసేసి యాక్చువల్ సినారియోని క్రియేట్ చేసేసి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, కలెక్టరేట్ మాత్రం కాదు, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా హౌ టు యాక్ట్ అన్నదికి మంచి కోర్సెస్ కూడా మనకి ఈరోజు నేర్పించారు. ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకు పవర్ కట్ అయితే ఏం చేయాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. అండ్ సైరన్స్ కూడా 3 టైమ్స్ వేస్తారు, గ్యాప్ ఇచ్చి చేస్తారు. సో దట్ ఈస్ అలర్ట్నెస్. సో 3 టైమ్స్ వస్తే ఇమీడియట్గా ఇవాక్యువేట్ అయిపోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నింటిలో పోలీస్ లేదంటే మనం ఏం చేయలేము. సో వారు కూడా ఇక్కడికి మనతోటి ఉండి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇందులో చాలా నేర్చుకున్నాము. ఐ హోప్ కలెక్టరేట్ స్టాఫ్స్ కూడా చాలా దగ్గర ఉండి చూసి చాలా నేర్చుకున్నారు. సో మనకు నిజంగానే అలర్ట్గా ఉన్నామా, నిజంగానే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, వీళ్ళు రెస్పాన్స్ టైం ఎంత, మన రెస్పాన్స్ టైం ఎంత, సైరన్ ఎక్కడ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేంబర్లో సైరన్ వినిపించట్లా, సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల వినిపించడం కూడా సైరన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కలెక్టరేట్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే, ప్లస్ ఒక హ్యాండ్ మైక్ పెట్టుకోవాలి ఏమైనా ఎమర్జెన్సీ అనౌన్స్ చేయాలని. ఎక్కడ మనం ఫ్లాట్ స్పేసెస్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళి వాళ్ళు హైడ్ చేసుకోవాలి, అలాంటివి కూడా ఈరోజు కొన్ని గ్యాప్స్ కనుక్కొని అది కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ టు క్రియేట్ ఎనీ పానిక్. ఏ ఎమర్జెన్సీ అయినా మనం రెడీగా ఉండాలి. ఎస్పెషలీ ఈ కాలంలో ఇప్పుడు మనకు సమ్మర్ ఎక్కువ ఉన్నాయి. సో ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఫారెస్ట్ ఫైర్ కానీ, ఎక్కడ ఏ వస్తాయినో మనం ఏం చేయాలన్నదికి మంచి మాక్ డ్రిల్స్ ఇవాళ చేయడం జరిగింది. ఐ హోప్ నోబడీ విల్ గెట్ పానిక్. ఐ హోప్ ఎవ్రీబడీ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ టుడేస్ మాక్ డ్రిల్. థ్యాంక్ యూ.